ఆ నామము నిమిత్తము దూషణ పాలగుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచూ వెళ్ళిరి. చూస్తావా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. అంటే వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? విచిత్రం. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది. ఇది నా అదృష్టం, నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట. అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే ఆ నామమును బట్టి అవమానపరచబడటం, కొరడాలతో కొట్టబడటం, దూషణ సహించటం, దూషణ పొందటం వాళ్ళకి ఇష్టమైపోయిందంట. దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. రెండో చరణం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ స్నేహితుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత. ఏది ధన్యత? అగో అగో అగో. ఏది ధన్యత? ఏది ధన్యత? ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు? ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు? నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను, నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను, ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను. ప్రభువా స్తోత్రము. ఆహా నా అది ఏది ధన్యత? తెలుసుకొని పాడాలి మరి మనం. అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు, అది ధన్యతగా ఫీల్ అయ్యారు, అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని ఎడల వారికి ఉన్న లవ్, ప్రేమ. యేసయ్యా నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్ను అర్హుడిగా ఇచ్చావా, ఈ భాగ్యం నాకు ఇచ్చావా. కొంతమంది వాళ్ళ సాక్ష్యం చెప్తారు. అన్నా నన్ను ఇలా కొట్టారన్నా, నన్ను ఇలా కొట్టారన్నా, ఇలా నన్ను ఈడ్చారన్నా అంటే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది వెంటనే. నేను ఇలా కొట్టబడ్డాను, ఈడవబడ్డాను, ఇట్లా రక్తం కూడా కారింది అన్నప్పుడు ఆ పదం చెప్పినటువంటి దైవజనుడైన విశ్వాసైన నాకు ఎక్కడ కనపడతారో తెలుసా? శిఖరం మీద కనపడతారు. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే అబ్బా నాకు దక్కని అనుభవం ఈ బిడ్డకు దక్కిందే. అర్థమైందా? నాకు దక్కలేదే ఇలాంటి అనుభవం. యేసయ్య కోసం దెబ్బలు తిన్నాడా, యేసయ్య కోసం రక్తం కార్చాడా, యేసయ్య కోసం ఏడవబడ్డా, అంత జరిగి కూడా విశ్వాసంలో ఉన్నాడా, అంత జరిగి కూడా ఇంకా దేవుని సేవలో నిలబడ్డా. అయ్యో అమ్మో ఈయన సామాన్యుడు కాదు. యేసయ్య కోసం దెబ్బలు తినటం అంటూ ఇతను ఎదుర్కొన్నాడంటే, ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి ఇతడు పాత్రుడుగా ఎంచబడ్డాడంటే ఇతడు నాకంటే ధన్యుడు, నాకంటే గొప్పవాడు అని ఫీల్ అవుతాడు. సంఘాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చిన కారును బట్టి, వాళ్ళు చూపించిన బిల్డప్ను బట్టి నేను ఎప్పుడూ ఎవరిని రెస్పెక్ట్ చేయను. దేవుని నామము నిమిత్తము
దెబ్బలు తిని అవమానం పొంది శ్రమ పొంది దైవ సేవలో ఉండి చిన్న సంఘము చేసిన చిన్న పరిచర్య చేసినా సరే ఆ దైవజనుడు నాకంటే గొప్పగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పొందని అనుభవాలు నా ప్రభు నామము నిమిత్తం అతడు పొందాడు. అతన్ని దేవుడు పాత్రుడుగా ఎంచాడు కనుక అతడు నాకంటే గొప్పవాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఇదంతా ఎందును బట్టి కలిగిద్ది? ఆయన ఎందున్న ప్రేమను బట్టి. దైవజనుల అతిశయం అదే. మరి ఎవరు ఎక్కువ తనులు తిన్నారు, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎక్కువ మాటలు పడ్డారు, ఎవరు ఎక్కువ అవమానాలు పొందారు, ఎవరు ఎక్కువ దూషణ పొందారు? నా నామము నిమిత్తం ఇదిగో ఈ నా కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు, నా నామము నిమిత్తం ఈ నా కుమార్తె ఎన్నో బాధలు పడింది. రా నా కుమారి, రా నా కుమారుడా, నా నామము నిమిత్తం దూషణ సహించావు, ద్వేషాన్ని భరించావు, సిగ్గుపడలేదు, రా ఇదిగో నీ కిరీటం అంటాడు. అక్కడ అవమానమునకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనతను ఇదిగో నీకు ఇచ్చుచున్నాను, స్వతంత్రించుకోపోమంటాడు. కొంతమంది ఏడుస్తా చెబుతారు, అన్నయ్య నేను యేసుప్రభుని నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను తల ఓ మాట అంటున్నారు, అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. నిజంగా నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు సావటమే కరెక్ట్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియని మా లోకాలు ఎందుకు? అయితే మీ అంతటా మీరు చేసిన నరకానికి పోతారు. ఆయన తీసుకున్నదాకా ఆగండి అని చెబుతా. వెర్రిముఖమా, దేవుని వాక్యం ఏం చెప్పింది? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులందా దరిద్రులందా? ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమైంది. అయింది. అంతేనా? అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద సేవ చేసేవాడికి ఆస్తి అదే. నేను చెప్పేది అర్థమైతే ధన్యులే. నిజంగా సేవ చేసే మాకు ఆస్తులు ఏంటో తెలుసా? దేవుని నిమిత్తం పడిన పాటలే మా ఆస్తులు. ఎందుకంటే అవే వస్తాయి గుర్తింపులోకి. అక్కడ ఏమైనా అర్థమై కొట్టారా లేదా అర్థం కాకపోయినా కొట్టారా? ఇప్పుడు చెప్పమ్మా, మరి దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదన్నా దెబ్బ తిన్నావు అనుకో, ఒక దెబ్బ కొట్టారనుకో, నన్ను కొట్టారు నేను బతకను అంటావా? లేకపోతే ఆహా దేవా, నీ నామో నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రుడిగా ఎంచావా, ఎంత ధన్యత నాయన అంటావా? ఏమంటావు? నా దగ్గరికి వచ్చి ఇంకెవరన్నా, ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ, నేను యేసుప్రభు నమ్ముకున్నానని మా ఆయన అన్నాడు, మత్త తిట్టింది, మామ కొట్టాడు, జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా, లేకపోతే అందరూ నన్ను వెలేసారని పురుషులు చెప్పినా, ఇదిగో నా సమాధానం, అది కర్మగా భావించొద్దు. ధన్యత అందరికీ దక్కదు. అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా, నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా ఆ వ్యక్తి చేత. నేను చేయటం కాదు, నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి, నువ్వు నా కోసం, నువ్వు నాకంటే శ్రేష్ఠురాలివని చెబుతా. మైండ్ దగ్గర పెట్టుకునేనండి. అన్నా నేను దేవుని నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా నీ తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను. ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు పొందిన అనుభవాలు నేను పొందాల క్రీస్తు నిమిత్తం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. దీన్నే ఏబి మాస్లామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద నీకు నాకు మనకి సరైన లవ్ ఉంటే, ప్రేమ ఉంటే, ఇక ఆయన కోసం మనం చేసేవి మనకు కష్టం అనిపిస్తాయా, ఇబ్బంది అనిపిస్తాయా?
భాగ్యం అనిపిస్తుందా? ఇప్పుడు మరి ఇప్పటిదాకా నీకు అవన్నీ భాగ్యాలుగా అనిపించినాయా, లేకపోతే బాధ పెట్టినాయా? బాధగా ఫీల్ అయ్యావు కాదు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నాతో ఎవడు మాట్లాడట్లా, నాతో ఎవరు బలకట్లా అని ఫీల్ అయ్యావు కాదు. ఆయన నామం నిమిత్తం అలాగును అనుభవించడానికి నిన్ను పాత్రుడిగా, పాత్రురాలిగా దేవుడు ఎంచాడంటే ఆ అదృష్టం నీదది. ఇంకొకళ్ళకి దక్కని అదృష్టం నీకది. ఎంతమందికి ఉంటుందండి దేవుని నామం నిమిత్తం దెబ్బలు తినే అవకాశం, కొరడా దెబ్బలు తినే అవకాశం, ప్రాణం పెట్టే అవకాశం, దూషణ భరించే అవకాశం రేర్. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, లోకులను దీవించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. ఇప్పుడు చెప్పండి, దాడికి దెబ్బలకు ఏడవాలా, లేకపోతే ఆ భాగ్యమని భావించాలా? దేవుని నిమిత్తము శ్రమపడిన అనుభవాలన్నీ కూడా నీకు నాకు ఒకవేళ అవి కలిగితే అవి భాగ్యం, అవి ధన్యత. ఎందుకో తెలుసా? రేపు రాజు మెచ్చుకుంటాడు. ఎవడంటారు? ఎవరో తెలుసా? నా నిమిత్తం కొరడా దెబ్బలు తిన్నోడ్రా, నా నిమిత్తం దెబ్బలు తిన్నాడ్రా, నా నిమిత్తం మాటలు పడ్డాడ్రా, నా నిమిత్తం నడి వీధులలో ఈడవబడ్డాడు, నా నిమిత్తం దెబ్బలు తిందిరా, మాటలు పడింది, నడి వీధులలో ఈడవబడింది. నా బిడ్డరా, నా కూతురు, నా కుమారుడు, నా వారసుడురా, నా కోసం నన్ను ప్రేమించి, ఎంత ప్రేమ తెలుసా? అన్ని కొట్టినా, అంత దూషించినా, అంత ద్వేషించినా నన్ను వదలలేదురా. అడుగుతాడు, ఏమి నీకు అప్పుడేమి ఇబ్బంది అనిపించలేదా? ఏం ఫీలింగ్ కలగలేదా? నీకు బాధ కలగలేదు? ఎందుకు బాధ ప్రభువా? అయ్యో, నీకోసం ఒక మాట పట్టవు నా అదృష్టం కదా, నీకోసం ఒక దెబ్బ తింటావు నా అదృష్టం కదా, నాకెందుకు బాధ అంటే దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు యేసయ్య. రా అని ముద్దాడతాడు. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, వెలికలిన్ని తిరిగిన గాని బంగారు కువెల తరిగేన, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైన మారేనా, ప్రభు నిన్ను వీడేనా, అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా కష్టం అనిపించదు, ఎన్ని త్యాగాలు చేసినా గొప్ప అనిపించదు. అది నా ధన్యత, అది నా భాగ్యం. అవునా? అలాగే దేవుడు వదిలేయటం కూడా ఇబ్బంది అనిపించదు, అది చాలా తేలిక. యేసయ్యను ప్రేమిస్తాం కాబట్టి సూత్రం అర్థమైందా మీకు? మొదటి ప్రేమలో మనం ఉన్నప్పుడు
దేవుడి కోసం చేసేవన్నీ మనకు కష్టం అనిపించలేదు. దేవుడు వదిలేయమన్నవన్నీ వదిలేయటం మనకి పెద్ద శ్రమ అనిపించలేదు. ఇప్పుడు ఈ రెండు, దేవుని కోసం నింద మోయాలంటే బాధ అవుతుంది, దేవుని గురించి సాక్ష్యం ఇస్తే ఎవరన్నా ఏమైనా తృణీకరిస్తారేమో అనే బాధ అవుతుంది అని నీకు అనిపిస్తే, దేవుడు వదలటం నీకు కష్టం అవుతుంది అనిపిస్తే, నీకు లోపం ఏంటంటే ప్రేమ తగ్గింది. మొదట ఏవైతే ఈజీగా అనిపించినాయో అవన్నీ ప్రేమను బట్టి అనిపించినాయి. ఇప్పుడు ఏవి కష్టం అనిపిస్తున్నాయి అవన్నీ ప్రేమ లేమిని బట్టి, లోపాన్ని బట్టి అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గితే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతే ఏమి ఇస్తాడు? రక్తం తగ్గిందంటే ముందు ఏమి ఇస్తాడు? రక్తం బ్లడ్ పట్టడానికి టానిక్ ఒకటి ఇస్తాడు, అవునా? ఆ బీట్రూట్ తాగు, ఆ క్యారెట్ తాగు, ఆ జ్యూస్ తాగు అని కొన్ని సలహాలు సూచనలు చెప్తాడు. అవి తాగినప్పుడు మళ్ళా ఇంకా అసలు అవి తాగినా ఇప్పట్లో డెవలప్ అయ్యేటట్టు లేదు అంటే అర్జెంటుగా బ్లడ్ ఎక్కిస్తాడు అవసరమైతే. ఇప్పుడు దేవుని ఎడల మనకున్న ప్రేమ తరుగైంది కనుక ఇప్పుడు అత్యవసరంగా మనం మళ్ళీ ఇప్పుడు బ్లడ్ ఎక్కించుకున్నట్టు, నీరసం వచ్చినోడు గ్లూకోజ్ ఎక్కించుకున్నట్టు ఇప్పుడు మనం మళ్ళీ ప్రేమను ఎక్కించుకోవలసి ఉన్నది మన హృదయంలోనికి. అర్థమైతే గట్టిగోడు ఓడు. అపోస్తలులు ఎందుకు అంత ఆనందంగా ఫీల్ అయ్యారు? ఎందుకు వాళ్ళు ఈ నామం నిమిత్తం శ్రమ పడటం ఒక ధన్యతాన్ని ఫీల్ అయ్యారంటే, పిచ్చి లవ్ దేవుడు అంటే, పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే యేసయ్య కోసం చచ్చిపోయే అంత ప్రేమ. బిడ్డలారా, అందుకే వాళ్ళు ధన్యులయ్యారు. 1900 సంవత్సరాలుగా ఇంకా మన నోళ్లలో వాళ్ళు నాంతానే ఉన్నారు. ఎందుకు? లవ్ ఎవరి మీద? యేసయ్య మీద. ఎంత పిచ్చి! ఆయనే ప్రపంచం. నిజంగా ఆయన అంత పిచ్చిగా ప్రేమించి ఆయన కోసం పరితపించిన వ్యక్తులందరినీ దేవుడు ఘనపరిచి వాడుకున్నాడు. దావీదుకు యేసయ్య అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. దావీదుని ఎత్తాడు. నాకు ముందున్న భక్తులు, ప్రస్తుత తరంలో ఉన్న భక్తులు కూడా కొంతమంది యేసయ్యని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అలా ప్రేమించిన వాళ్ళందరినీ నా తండ్రి దీవించి వాళ్ళని ఘనపరుస్తానే ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్టయితే నిన్ను కూడా లైన్లో తెచ్చుకుంటాడు. ఆయన ఇచ్చే ఘనత శాశ్వతమైంది. ఆనాడు పేతురు, పౌలు, యోహాను, అబ్రహాం, ఇసాకు, యాకోబు, దావీదు, దానియేలు మొదలైన వాళ్ళందరూ దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించారు. సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ పేర్లు వస్తానే ఉన్నాయి. అది దేవుడిచ్చే ఘనత.